పడి పూజ అంటే ఏంటి, పడి పూజ ఎవరు చేయాలి, ఎలా జరిగింది, ఈ పడి పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని విశిష్టత ఏంటి? పడికి శబరిమల అయ్యప్పకు మాత్రమే పడి పూజ జరుగుతుంది. మరి పడి పూజ అంటే ఏంటి అని అంటే, పడి పూజ ఏమండి, మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా, ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము, శబరిమలై మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్గోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్ఠించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అన్నారు. ఎక్కేశారు. స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా వరం పొందుతారు. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు 41 రోజుల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి పడి దేవతలు వరం పొందుంటారు. కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగి టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారో వీరో ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడి అంటే మెట్లు, ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు. అది పడి పూజ అనేది చేయాలి. మరి మన ఇళ్లలో జరిగేది ఏంటంటే స్వామి వారి యొక్క అభిషేక పూజ, దాన్ని శాస్తా ప్రీతి అంటారు, దాన్ని పడి పూజ అనరు. దాని పడి పూజ అంటే పడికి చేసేది పడి పూజ. మనం పడికి మరి కర్పూరం, పడికి మనము నిత్యం స్వామివారికి పూజ చేసి పడి ముట్టిస్తున్నాం, పడి అలంకారం చేసి పడి వడ్డాందిరిపడి శరణమునయ్యప్ప 1వ మెట్టు 2వ మెట్టు పాట పాడి పడి ముట్టిస్తున్నాం. పడి పూజ చేయట్లేదు, మనం స్వామివారికి పూజ చేస్తున్నాం, పడికి దీపం ముట్టిస్తున్నాం. దేవాలయంలో జరిగేది ఆ పడికి పూజ చేస్తున్నాము. అదే పడి పూజకును ఇళ్లలో ఉన్న పూజకును ఉన్నటువంటి వ్యత్యాసము. శరణమయ్యప్ప. శబరిమలైకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంత వరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలంతా తీయకూడదు, మీరు దీక్ష విరమణ చేసేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అందంగా మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి. ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. బ్రాహ్మ్య ముహూర్తంలో ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి మంత్రాలు చెప్పినా 1,00,000 కోట్ల ఫలితం వస్తుందంటారు. అందుకే దేవతలందరూ కూడా సూర్యోదయాత్ పూర్వం అంటే 3 గంటల నుంచి 5:30 లోపు దీన్ని బ్రాహ్మ్య ముహూర్తం అంటారు. ఈ సమయంలో లేచి చన్నీటి స్నానం చేసి అనుష్ఠానం వదిలి అర్ఘ్యప్రద్యాలన్నీ వదిలి జపతపాదులన్నీ చేసుకుంటుంటారు. అందుకే బ్రాహ్మ్య ముహూర్తంలో పూజ చేయాలంటారు. చాలా విశేషం. మీరు ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చేసినంత ఫలితాన్ని కల్పిస్తుంది బ్రాహ్మ్య ముహూర్తంలో. శరణమయ్యప్ప.